స్టాట్స్ నంబర్స్ చాలా ఈజీ మాకు ఒక మాట అనడం వీడికి రావట్లేదు కాన్సన్ట్రేషన్ లేదు 100 మాట్లాడతాం బయట నుంచి. హౌ డూ యూ టేక్ దిస్ అన్న? యాక్చువల్లీ చెప్పాలంటే కొద్దిగా హర్ట్ఫుల్ ఉంటుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ అ ప్లేయర్, దెర్ ఇస్ అ బ్యాట్స్మెన్, ఇట్లాంటి స్మాల్ ఫ్యాక్టర్స్ ఈ డీటెయిలింగ్ అనేది మీకు స్టాట్స్లో అర్థం కావు. స్టాట్స్ ఆర్ వెరీ మిస్లీడింగ్. ఎమోషనల్గా ఎప్పుడు కూడా బయటకు వచ్చి ఒక కామెంట్ ఎప్పుడు పాస్ చేయకూడదు. దట్ క్రియేట్స్ మెంటల్ డౌట్ ఇన్ ఎ ప్లేయర్. పాడ్కాస్ట్ చూడలేకపోతున్న వాళ్ళ కోసం వెరీ క్యూరియస్ బైట్స్ అన్నింటిని తీసుకొచ్చి ఈ క్లిప్స్ ఛానల్లో వేస్తున్నాం. డూ సబ్స్క్రైబ్ రా టాక్స్ క్లిప్స్. ప్లేయర్స్ మేనేజ్మెంట్ అన్ని పక్కకు పెట్టేసి ఆడియన్స్ గురించి మాట్లాడితే చూసే వాళ్ళకి స్టాట్స్ నంబర్స్ మైల్ స్టోన్స్ 100s ఎన్ని సెంచరీలు ఎన్ని డక్అవుట్లు ఎన్ని ఇవే మాట్లాడతాం కదా. చాలా ఈజీ మాకు ఒక మాట అనడం. ఒక మ్యాచ్ అయిపోయింది, కంపారిజన్, అరే వీడికంటే బెటర్, సారీ టు యూజ్ దిస్, వీడికి రావట్లేదు కాన్సన్ట్రేషన్ లేదు, ఫోకస్ ఎడ్నో ఉంది, మంచి కొట్టాల్సింది, మంచిగా ఆడతలేడు, స్లో ఆడుతున్నాడు, 100 మాట్లాడతాం బయట నుంచి. వీ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ విదిన్ యూ. అంటే మీ ఇండివిజువల్ ప్లేయర్ గురించి మాట్లాడినా కూడా మాకు బాగా చాలా ఈజీ కదా ఈ కంపారిజన్ చేసిన. హౌ డూ యూ టేక్ దిస్ అన్న? యాక్చువల్లీ చెప్పాలంటే కొద్దిగా హర్ట్ఫుల్ ఉంటుంది మీకు. మేము పట్టించుకోము. అవునా? ఎందుకు పట్టించుకోము? సారీ కట్ యూ. జనరల్గా మ్యాచ్కి వెళ్ళేటప్పుడు హెడ్సెట్ పెట్టుకోవడానికి కూడా రీజన్ అదే అంటారు. అది అంటే హెడ్సెట్ ఎందుకంటే విజువలైజేషన్. ఇప్పుడు మ్యూజిక్తో ఏమవుతుందంటే వెన్ యూ హ్యావ్ గుడ్ మెమరీస్. మనం ఒక సాంగ్ ఎప్పుడైనా ఒక ఏజ్లో మనం విన్న సాంగ్ ఇప్పుడు కూడా గుర్తొస్తుంది. ఇప్పుడు ఆ సాంగ్ విన్నప్పుడు మనకు మెమరీస్ వస్తాయి ఆ టైంలో ఏం జరిగిందని. సో మనం ఒక మ్యాచ్కి వెళ్తున్నప్పుడు ఒక మంచి ఇన్నింగ్స్ ఆడినప్పుడు ఒక సాంగ్ వినుంటాం. సో మేబీ యూనో ఆ మెమరీస్ వాపస్ వస్తే మాకు విజువలైజేషన్ వస్తుంది, ఆ ఫోకస్ అనేది వస్తుంది. దట్ ఈస్ ద రీజన్ వై మ్యూజిక్ ఇస్ సో ఇంపార్టెంట్ ట్రావెల్లో కానీ. సో కమింగ్ బ్యాక్ టు యునో ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్, అది ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టించుకోము. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాట్స్ అనేది ఇప్పుడు కొంతమందికి మీరు ఇప్పుడు అన్నారు కదా, సంబడి హూ వాంట్స్ టు బీ ఇన్ ద లైమ్ లైట్, రైట్? వాళ్ళ కొద్దిగా ఎట్లా ఉంటుంది అంటే మా పిఆర్ ఏజెన్సీ ఇట్లా చేయాలి, కొద్దిగా ఇట్లా కాబట్టి ఇన్ టీమ్ సెటప్ స్టాట్స్ అనేది చాలా రేర్, ఎవరు పట్టించుకోడు. ఎందుకంటే ఇప్పుడు ఇట్స్ అ టీమ్ స్పోర్ట్. అందరు మర్చిపోయేది ఏంటంటే యాక్చువల్లీ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఆర్ యునో ఆర్ సిఎస్కే వర్సెస్ ఎంఐ. ఇట్ ఈస్ నెవర్ బిట్వీన్ టూ ఇండివిజువల్స్ కదా. You generally try and make it into an individualistic sport, but it's a team sport. End of the day, you win a game or you lose a game or you draw a game. So ఆ టీమ్ స్పోర్ట్ అనే ఒక ఎన్వైరన్మెంట్లో జనరల్గా స్టాటిస్టిక్స్ అనేది దే డోంట్ జడ్జ్, దే జడ్జ్ ఆన్ ద గివెన్ కండిషన్స్. ఇప్పుడు ఆ రోజు కండిషన్స్లో ఆ సిచ్యువేషన్లో ఆ టీమ్కి మనం ఏం పర్ఫామ్ చేసాం, మన ఇంటెంట్ వాజ్ ఇట్ ఫార్ ద టీమ్ ఆర్ వాజ్ ఇట్ ఫార్ మై ఇండివిజువల్ గెయిన్, రైట్ అనేది ఒక ప్లేయర్కి అర్థమవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 గ్రౌండ్స్ ఉన్నాయి, గ్రౌండ్ ఏ, గ్రౌండ్ బి. గ్రౌండ్ ఏలో వికెట్ విల్ బి వెరీ టఫ్, గ్రౌండ్ బిలో వికెట్ విల్ బి ఈజీ. సో గ్రౌండ్ బిలో 100 అండ్ గ్రౌండ్ ఏలో అరౌండ్ 40 ఈజ్ వెరీ సిమిలర్, రైట్? అంటే వెయిటేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్. సో అది జనరల్ పబ్లిక్కి చూసే వాళ్ళకి దే విల్ నెవర్ అండర్స్టాండ్. ఎండ్ ఆఫ్ ద డే హీ విల్ నెవర్ అండర్స్టాండ్ ఆఫ్టర్ 6 months. హీ విల్ నాట్ రిమెంబర్. వాళ్ళకి ఏంటంటే స్టాట్స్ చూసి దిస్ గై హస్ స్కోర్డ్ సో మచ్ ఆర్ దిస్ గై హస్ సో మెనీ వికెట్, దిస్ గై హస్ నాట్ డన్. బట్ ఈవెన్ బౌలింగ్లో కూడా ఈయన 10 overs 15-20 runs ఇచ్చాడు, ఇంకొక అతను 10 overs 40 for 5 ఉంది. సో ఆ 5 wickets అతన్ని అరే బ్రిలియంట్ వేసాడు, 5 wickets తీసాడు. బట్ ఈయన ఇన్కల్కేట్ చేసిన ప్రెషర్ వల్ల ఈయనకు వికెట్స్ దొరికినాయి అనేది వాళ్ళకి అర్థం కాదు. టీమ్ ఎన్వైరన్మెంట్ అదంతా అర్థమవుతుంది. కాబట్టి స్టాట్స్ ఆర్ ఇంపార్టెంట్, నో డౌట్. అంటే ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓకే సమ్ టైమ్స్ మేబీ యూఆర్ నాట్ పుషింగ్ ఆన్, యూఆర్ గెటింగ్ ఇన్ టు కంఫర్ట్ జోన్. ఇక్కడ నుంచి పుష్ చేస్తే మేబీ యూ వుడ్ హావ్ గాటన్ దీస్ మోర్ రన్స్ ఫర్ ద టీమ్. అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయంటే బయట వాళ్ళకి అర్థం కాని ప్లేయర్స్కి అర్థమయ్యేది కానీ ఒక మంచి కోచింగ్ సెటప్కి అర్థమయ్యేది ఎట్లా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ అ ప్లేయర్, దెర్ ఇస్ అ బ్యాట్స్మెన్. ఇప్పుడు యునో హీఈస్ ఆన్ 40 or 45 in a T20 game in 25 balls. సో అట్లా ఉన్నప్పుడు ఫ్రమ్ దెన్ ఆన్ ఇఫ్ దేర్ ఆర్ బాల్స్ దట్ హీ కుడ్ హ్యావ్ జస్ట్ స్కోర్డ్, అంటే ఈజీగా 6 కొట్టడం ఛాన్స్ ఉండే, కానీ కొద్దిగా కింద నుంచి 2 తీసుకున్నాం. ఎండ్ ఆఫ్ ద డే మనం స్టాట్స్ చూస్తే ఆయన 27 balls-లో 50 కొట్టగలిగేవాడు, కాకపోతే అది 31 balls అయింది. సో ఆ 4 balls ఎవరి అకౌంట్లోకి వెళ్ళినట్టు? టీమ్ అకౌంట్లోకి. అది స్టాట్స్ చూస్తే ఎవరికి అర్థం కాదు కదా. సో అట్లాంటి కొన్ని చాలా అంటే ఆ మార్జిన్స్ అనేదే డిసైడ్ చేస్తాయి ఏ టీమ్. ఎందుకంటే ఇట్స్ ఆల్వేస్ క్లోజ్ మార్జిన్స్ రెండు మంచి టీమ్స్ ఉన్నప్పుడు. సో ఇట్లాంటి స్మాల్ ఫ్యాక్టర్స్ ఈ డీటెయిలింగ్ అనేది మీకు స్టాట్స్లో అర్థం కావు. స్టాట్స్ ఆర్ వెరీ మిస్లీడింగ్ దట్ వే మనకి ఎప్పుడు కూడా. సో మా క్రికెటింగ్ సర్కిల్లో, క్రికెటింగ్ ఫ్రెటర్నిటీలో బిగ్గెస్ట్ రెస్పెక్ట్ కానీ ఎవరికైనా అంటే అడ్యులేషన్ కానీ వచ్చేది టీమ్ మెన్కి, టీం కోసం ఆడే వాళ్ళకి, సిచ్యువేషనల్ ప్లేయర్స్కి, హార్డ్ వర్క్ చేసే ప్లేయర్స్కి. ఇప్పుడు ఇంకో కొత్త బ్యాచ్ తిట్టుకుంటారు, పర్లేదు.
అందరు వేసి పడేసి ఒకటేసారి అందరికి మీల్స్. అయితేనా ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు టీమ్ మ్యాన్ గురించి మాట్లాడాం కదా, మధ్యలో కొంచెం కాంటెక్స్చువల్గా ఎవరి అకౌంట్లో పడతాయి అన్న కాంటెక్స్ట్ వచ్చినప్పుడు నాకు డౌట్ ఏమొచ్చిందంటే, కొంతమంది ఇండివిజువల్ సెల్ఫిష్నెస్తోనో లేకపోతే ఒక ప్లాన్తోనో ఒక అజెండాతోనో కూడా ఆడతారు కదా. అండ్ అట్ టైమ్స్ మేబీ నాట్ ఎవ్రీ టైం కానీ కొన్నిసార్లు అర్థమవుతూ ఉంటుంది, అరే ఇది కావాలని చేస్తున్నాడేమో అనిపించవచ్చు. కొన్ని ఫ్యాక్ట్స్ బయట కూడా వస్తాయి, నెరేటివ్స్, కొన్ని పేజెస్ ఒక ప్లేయర్కి యాంటీ ఉన్న వాళ్ళు వదలడం అలాంటివి కూడా చూస్తూ ఉంటాం కదా. మీకు ఇంటర్నల్గా డిస్కషన్స్ అవుతాయా, అనాలిసిస్ అవుతుందా, అరే మనోడు కావాలని ఆడిండో లేకపోతే కావాలని ఆడలేదు ఇట్లా? అంటే చూడండి, అనాలిసిస్ అంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత మీరు మాట్లాడతారా? మ్యాచ్ అయిపోయిన తర్వాత జనరల్గా ప్లేయర్స్ మాట్లాడకూడదు, కోచింగ్ స్టాఫ్. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ప్లేయర్తో మాట్లాడాలంటే ఇట్ షుడ్ బి ద కోచింగ్ స్టాఫ్. అంటే వాళ్ళు అబ్జర్వ్ చేసి ఇన్ వాట్ కాంటాక్స్ట్ ఈ మైట్ హ్యావ్ ప్లేడ్ అనే అనాలిసిస్ చేయాల్సిన బాధ్యత వాళ్ళది. ఇప్పుడు మనమే ఈవెన్ ఇప్పుడు మనం ఒక ప్లేయర్ గురించి అనుకోవటం, తన గురించి ఒక ఒపీనియన్ చేసుకోవడం కూడా తప్పు. ఎందుకంటే నేను టీమ్ ఎన్వైరన్మెంట్ ఎప్పుడు కూడా మన రోల్ ఏంటి అనే దానిపైన ధ్యాస ఉండాలి. అబ్సల్యూట్లీ. ఇప్పుడు నాదేంటి, నేను ఎట్లా ఇంప్రూవ్ చేయగలను, ఈ పరిస్థితిలో బ్యాటింగ్ వచ్చి ఉంటే నేనేం చేసేవాడిని, అంతవరకే లిమిటెడ్ ఉండాలి. ఎప్పుడైనా కోచింగ్ స్టాఫ్ రోల్ అది. రైట్. సో యాజ్ ప్లేయర్స్ మనం అవన్నీ ఆలోచన చేస్తే ఇగైన్ ఎక్స్టర్నల్ కదా, ఇప్పుడు వాడేం చేస్తాడో నువ్వు కంట్రోల్ చేయలేవు. రైట్. సో ఆ నెరేటివ్ ఇట్స్ నాట్ ఫర్ అ ప్లేయర్, ఇట్ ఈస్ ఫర్ ద క్యాప్టెన్ అండ్ ఫర్ ద టీమ్ మేనేజ్మెంట్. సో వాళ్ళు జనరల్గా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు దెన్ హౌ దే పుట్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. రైట్. అదే నాకు అదే మ్యాన్ మేనేజ్మెంట్. ఇప్పుడు somebody can just put it very harshly and player can go down. అదే. But somebody can put it subtly, somebody can put it jovially. అదే. So that is why man management in coaching is so important. The best coaches are the best man managers, especially at an elite level. అంటే ఇప్పుడు గ్రోయింగ్ స్టేజ్లో ఇట్స్ డిఫరెంట్ బికాజ్ యూ ఆర్ వర్కింగ్ ఆన్ సో మెనీ అదర్ థింగ్స్, సో మెనీ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అ ప్లేయర్. కానీ పైకి ఒక మంచి లెవెల్లో ఏంటంటే ఒక మంచి మ్యాన్ మేనేజర్, కామ్ కూల్ హెడ్, ఎప్పుడు చెప్పాలో ఇంపార్టెంట్. రైట్. బెస్ట్ కోచెస్ ఎవరంటే ఎంత మాట్లాడాలో తెలిసిన వాళ్ళు కాదు, ఎప్పుడు మాట్లాడకూడదో తెలిసిన వాళ్ళు బెస్ట్ కోచెస్. ఎందుకంటే ఎమోషనల్గా ఎప్పుడు కూడా బయటకు వచ్చి ఒక కామెంట్ ఎప్పుడు పాస్ చేయకూడదు. దట్ క్రియేట్స్ మెంటల్ డౌట్ ఇన్ ఎ ప్లేయర్, కాన్ఫిడెన్స్ డౌన్ అవుతుంది. దిస్ గేమ్ ఈజ్ ఆల్ అబౌట్ కాన్ఫిడెన్స్ అండ్ మెంటల్ కేపబిలిటీ అండ్ స్ట్రెంగ్త్. సో అది టేక్ కేర్ చేసే ఇప్పుడైతే ఇండియన్ క్రికెట్లో చాలా మంచి కోచెస్ వచ్చారు కాబట్టి ప్లేయర్స్ ఆర్ యునో గెటింగ్ బెటర్ అండ్ బెటర్. రైట్. ఒక ఏజ్లో ఇట్ వాస్ వెరీ డిఫరెంట్. అదే మేము చెప్పాం కదా, మేము బ్రిడ్జ్ జనరేషన్, అది చూసాము ఇది చూసాము. రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గో వాచ్ ఇట్.